అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం బేసిక్గా రాహు గ్రహం లగ్న భావంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఈ వీడియో సిరీస్ మనం రెండో భావంలో ఉండేటువంటి ఉంటాయి, మూడో భావంలో ఉండేటువంటి ఉంటాయి అనేది మనం కంటిన్యూ చేస్తాము. ఈ వీడియోలో మీకు రాహు లగ్న భావంలో ఉంటే, అంటే రాహు గురించి మాట్లాడేటప్పుడు ఎదురుగా 180 డిగ్రీస్లో ఉన్న కేతు గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే సప్తమ స్థానంలో ఉంటాడు, మీకు ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ రాహుకేతువులు ఎప్పుడైతే లగ్న భావంలో ఉంటాయో, అంటే మామూలుగా ఆ యాక్సెస్లో 1వ భావాన్ని 7వ భావాన్ని ఎప్పుడు యాక్టివేట్ చేస్తాయని అర్థం. అంటే ఎప్పుడు రాహుకి ఖచ్చితంగా ఒక సపోర్టు, ఏ గ్రహంకైనా ఎదురుగా ఉన్న గ్రహము ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలా వద్దా అనేది అది మిత్రగ్రహమా శత్రుగ్రహమా అనే దాన్ని బట్టి ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు రాహుకేతువులు ఒక స్వరభానుడు అనే రాక్షసుడి యొక్క దేహం నుంచి వెలువడినవి అని చెప్తారు జనరల్గా మనకి. అయితే స్వరభానుడి యొక్క తల మనకి రాహుగా తీసుకున్నారు, మిగతా మొండి భాగం అంతా కేతువుగా తీసుకున్నారు. అయితే ఎప్పుడైతే మనకి సైంటిఫిక్గా చూస్తే ఇవి మనకి భూమికి చంద్రుడికి, అంటే ఇవి తిరుగుతున్న కక్ష ఎప్పుడైతే ఖండనం ఏర్పడతాయో, అంటే ఈ కక్షలకి ఎక్కడైతే ఇంటర్సెక్షన్ అవుతాయో, ఒకదాన్ని సౌత్ నోడ్గా తీసుకున్నారు, ఒకదాన్ని నార్త్ నోడ్ ఆఫ్ మూన్గా తీసుకున్నారు. అయితే ఈ నార్త్ నోడ్ ఆఫ్ మూన్ అంటే రాహుగా తీసుకున్నారు. మామూలుగా ఫారినర్స్ అందరి దృష్టిలో రాహుని చాలా గొప్ప గ్రహంగా వర్ణించారు. మన తెలుగులో కూడా ఖచ్చితంగా, అంటే శాస్త్రం ప్రకారం ఏంటంటే రాహు గురించి మాట్లాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా వీటిని మనకి తమోగుణ ప్రధాన గ్రహాలన్నీ క్లాసిఫికేషన్ చేసేటప్పుడు సత్వగుణం, రజోగుణం, తమోగుణంగా తీసుకున్నారు. ఇవి తమోగుణ ప్రధానమైనగా తీసుకున్నారు. ఇవి ఒక రకంగా డెమోనిక్ క్వాలిటీస్, అంటే రాక్షస గణం నుంచి వచ్చిన గ్రహాలు కాబట్టి, స్వరభానుడు అనేవాడు రాక్షసుడు కాబట్టి. సో ఈ యొక్క ఆస్పెక్ట్లో చూస్తే డెఫినెట్గా ఇతనిలో ఈ క్వాలిటీస్ ఉంటాయి. డెఫినెట్గా రాక్షస తత్వం ఉన్న కుల ఖచ్చితంగా ఉంటాయి. రాక్షసులు అంటే ఎవరు? వాళ్ళ కోరికలు తీర్చుకునే విషయంలో వాళ్ళు ఎంత పట్టుదలకైనా పోగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు, దేవతల కన్నా మహా కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఓన్లీ ద థింగ్, వాళ్ళకి విచక్షణ జ్ఞానం అనేది తక్కువ ఉంటుంది. ఇది చెయ్యొచ్చా, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇది సమాజం హర్షించదగిన పని కాదు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి అనవసరం. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఆ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో దాని మీద స్టిక్ ఆన్ ఉంటారు వాళ్ళు. సో రాహుకున్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే తను అనుకున్న దాన్ని సాధించడంలో తనకున్న తెలివితేటల్ని సంపూర్తిగా ఫోకసింగ్ చేయగల కెపాసిటీ ఉంటుంది. అది డిప్లొమాటిక్ వేలో అని అంటారు. అది రాహు ఉన్న పొజిషన్ని బట్టి, రాహు ఉన్న రాష్ట్రాధిపతిని బట్టి, రాహు ఎవరి చేత ఆస్పెక్ట్ చేస్తున్నాడు దాన్ని బట్టి రాహు డిప్లొమాటిక్ వేలో బిహేవ్ చేస్తున్నాడా, లేకపోతే డెమోనిక్ క్వాలిటీస్ రాక్షస యొక్క గుణగణాలు కలిగి దాని ద్వారా సాధించుకుంటున్నాడా, లేదు ఇతను మంచి అబ్జర్వేషన్ స్కిల్స్తో ఇతని పనిని సాధించుకుంటున్నాడా, ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ ఉన్న రాశ్యాధిపతిని బట్టి, ఉన్న నక్షత్రాధిపతిని బట్టి బాగా ఖచ్చితంగా మనం నిర్ణయించవలసి ఉంటుంది. అంతేగాని రాహు ఫస్ట్ హౌస్లో ఉన్నాడు అనగానే ఎస్ వీళ్ళు ఇట్లా ఉంటారు అట్లా ఉంటారని మనం చెప్పేదానికి కుదరదు. ఎప్పుడు కూడా జ్యోతిష్యం అనేది యోగాల మీద బేస్ చేయి ఉంటుందండి. ఈ యోగాలు అనేవి ఏదైనా ఒక 2 గ్రహాల కలయిక వల్ల కావచ్చు, నక్షత్ర పరివర్తన వల్ల కావచ్చు, భావాల పరివర్తన వల్ల కావచ్చు, ఏదైనా కానివ్వండి, అవి అట్లా ఏర్పడి ఉంటాయి. ఆ ఏర్పడిన దాన్ని మీరు క్షుణ్ణంగా చూసి మనం ప్రెడిక్షన్స్ ఇవ్వాలి. బేసిక్గా ఫస్ట్ హౌస్లో రాహు ఉంటే కొన్ని విషయాలు అబ్జర్వేషన్లో మనం గమనించినవి, స్టడీస్ చేసిన తర్వాత చూసినవి చెప్తున్నాను. ఈ రాహు ఫస్ట్ హౌస్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు పుట్టుక ముందే, అంటే ఇంట్లో వాతావరణం అనేది కొంచెం నెగిటివ్ వేలో జరుగుతుంటుందన్నమాట. అంటే అన్వాంటెడ్ చైల్డ్ అంటారు చూసారా, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా పుట్టేశాడని మేము అనుకోలేదు, ప్లాన్ చేయలేదు వీడు పుడతాడని, సడన్గా హీ కేమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. సో అలాంటి ఒక వాతావరణం అనేది ఈ లగ్నంలో రాహు ఉండే వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో పుట్టడం అనేది. కొంతమందికి పేగు చుట్టుకొని పుడుతుంటారు, కొంతమందికి బర్త్ అనేది ఈ అబ్బాయి పుట్టేటప్పుడు ఖచ్చితంగా ఇదైందండి, బ్లడ్ తక్కువైంది, ఆమెకు బ్లడ్ పెట్టాలి, కొంచెం గందరగోళంగా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా రాహుకేతువులు ఉన్నప్పుడు పుడతారు లగ్నంలో. సో ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది 100లో ఒక 40 మంది 50 మందికి నేను స్టడీస్ చేసినప్పుడు గమనించిందే. అయితే కొంతమంది ఏం చెప్పారు, లేదండి బాగానే ఉంది, అతను సిజేరియన్ ఏం కాదు, బట్ బాగానే ఉందంటే అక్కడేం చూశానంటే జూపిటర్ యొక్క ఆస్పెక్టు రాహు మీద ఉండడం చూశాను. ఇంకొకటి
సో ఇట్లా అయితే డెఫినెట్గా ఇది ఉంటుంది. తర్వాత రాహు యొక్క ఆస్పెక్ట్ 5th ఆస్పెక్ట్ 9th ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి 9th ఆస్పెక్ట్ తండ్రి స్థానాన్ని చూస్తుంది. అసలు రాహువు లగ్నభావంలో మంచి ఫలితాలు ఇవ్వడు అనేదానికి ఏంటి చిహ్నం అని అంటే, బేసిక్గా రాహు ఏ భావాల్లో యోగిస్తాడనేది మనం ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం జనరల్గా. ఎందుకంటే ధర్మ త్రికోణంలో 159 అంటారు మనకి జనరల్గా జ్యోతిష్ శాస్త్రంలో. ఈ 159ని ఎవరైతే రూల్ చేస్తారో, అంటే మామూలుగా కాలపురుషుడి చక్రంలో అయితే కుజుడు, రవి, గురువు రూల్ చేస్తారు. వీటికి ఈయన శత్రువుగానే చూస్తారు రాహుని. అయితే ప్రథమ భావానికి కారకత్వం ఎవరు? రవి. దానికి అధిపతి ఎవరు? కుజుడు. సో ఫస్ట్ హౌస్లో ఉన్నాడు రాహు అని అంటే డెఫినెట్గా వాటి యొక్క సహజ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయి, ధర్మాన్ని రక్షించే విషయంలో రాజు ఉంటాడు ఎప్పుడు కూడా, సైన్యాధ్యక్షుడు కానీ అదే పని. అయితే వీటికి ఆపోజిట్గా ఆలోచించే వ్యక్తి కాబట్టి, ఇతనికి లిమిట్స్ ఉండవు కాబట్టి, రాహు యొక్క ఆలోచన దానికి సొసైటీ గురించి ఆలోచించే వ్యక్తి కాదు కాబట్టి, ఈ 3 ఆస్పెక్ట్స్లో ఇతను డెఫినెట్గా వాళ్ళ యొక్క వీళ్ళకి హాని కలిగించే విషయంలోనే ఉంటాడు. తండ్రికి ఏదో ఒక రూపంలో ఇబ్బంది, తర్వాత వీళ్ళ పిల్లల గురించి వీళ్ళేమి అంత ఇదిగా అంటే డిప్లొమాటిక్ వేలో మెయింటైన్ చేస్తారనమాట రిలేషన్షిప్స్ అలాగా. లేదు డెఫినెట్గా వాళ్ళు ఎంత చేసినప్పటికీ వీళ్ళ విషయం అంటే పెద్దగా పట్టించుకోదు. ఈయన గురించి ఈయన ఎక్కువగా సెల్ఫిష్గా ఆలోచించుకోవడం అనే పాయింట్ బయటికి తెలుస్తుంది. అయితే ఎప్పుడు కూడా రాహు ఏ ప్లేస్లో ఉంటాడో ఆ ప్లేస్ విషయంలో డెఫినెట్గా ఫోకసింగ్ అనేది ఈ జన్మలో చేయాలి. ఆల్రెడీ వీళ్ళు సెల్ఫ్ ఐడెంటిటీని, అసలు మనం ఏంటి, మనం ఎందుకు పుట్టాము, అసలు ఏంటి, మన వల్ల ఏదైనా ఉద్ధరింపబడే అవకాశాలు ఉన్నాయా, అసలు మనం జీవిత లక్ష్యం ఏంటి, ఇవన్నీ కూడా ఒక టైంలో వీళ్ళకి అర్థం కాకుండా ఉంటాయన్నమాట. వీళ్ళకి జీవిత లక్ష్యం అర్థం కానప్పుడు ఏదో ఒక విధంగా మనం సెల్ఫ్ ఐడెంటిటీని క్రియేట్ చేయాలనే తపనతో డెఫినెట్గా వీళ్ళు మంచి రైజింగ్ పొజిషన్కి వస్తారు. ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మనిషిలో. పైకి ఎంత గాంభీర్యంగా ఉన్నా లోపల మాత్రం ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ని కవర్ చేసేదానికి, తర్వాత నలుగురిలో పేరు ప్రతిష్టలు పొందేదానికి డెఫినెట్గా వీళ్ళు తపన పడే అవకాశం ఉంటుంది. పైకి చాలా హంబుల్గా కనిపించచ్చు, నాకు పేరు ప్రఖ్యాతులతో పెద్ద పని ఏం లేదండి, మనుషులు కావాలి నాకు అని మాట్లాడచ్చు. బట్ ఇంటర్నల్ సోల్ మాత్రం ఏం చెప్తుంటుందంటే, యూ హ్యావ్ టు బి ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. డెఫినెట్గా మీరు ఒక మంచి గుర్తింపు గల వ్యక్తిగా పొందాలని లోపల ఘోషిస్తుంటుంది అనమాట. సో అందువల్ల వీళ్ళు జనరల్గా ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు కూడా వీళ్ళ యొక్క బాడీ అరాలోనే కనిపిస్తుంటుంది. లైఫ్ స్టైల్ లీడ్ చేసే విషయంలో కూడా ఎప్పుడు కూడా కూల్గా ఉన్నాము, ప్రశాంతంగా కూర్చున్నాం అనే పాయింట్ ఎక్కడ కనపడదు వీళ్ళ యొక్క జీవితం యొక్క మొత్తం ప్రస్ఫుటంగా గమనించగలిగితే. అయితే రాహుని డెఫినెట్గా ఇది ఒక మాయాగ్రహం అండి, దీనికి ఒక ఐడెంటిటీ లేదు కాబట్టి వీళ్ళు రాహు ఉన్న రాశ్యాధిపతి ఎక్కడ కూర్చుంటాడో ఆ భావం పట్ల వీళ్ళు ఎక్కువగా ఫోకసింగ్ చేస్తారు అనే మాటలు ఉంటాయి. జనరల్గా రాహు ఉన్న రాశ్యాధిపతి ఒకవేళ దశమంలో ఉన్నాడు అనుకోండి, మీకు కెరీర్ పట్ల బాగా ఫుల్ ఫోకసింగ్ ఉంటుంది అనమాట. రాశ్యాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, సేవా సంస్థల ద్వారా, లేకపోతే హెల్త్ కన్సిడరేషన్ ద్వారా, లేదా డాక్టర్ అవ్వడం ద్వారా, లేదు స్వక్షేత్రంలో ఉన్నాడు, వాటిల్లో ఆ రంగాల్లో మీరు బాగా రాణించగలరని అర్థం. రాహు ఎక్కడ ఉంటాడో, ఇప్పుడు రాహు ప్రథమ భావంలో ఉన్నప్పుడు మీ ఐడెంటిటీ డెఫినెట్గా బాగుండాలి అని అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి రాహు ప్రథమ భావంలో ఉంటే. అయితే అది నిజంగా వస్తాయా రాదా అనేది ఉన్న రాశ్యాధిపతి అది బాగా మంచి స్వక్షేత్రంలో ఉండడం, మిత్రక్షేత్రంలో ఉండడం, ఉచ్చక్షేత్రంలో ఉంటే డెఫినెట్గా రాహు మంచి ఫలితాలు ఇస్తాడు. అదర్వైజ్ నీచంలో ఉన్నాడు, లేకపోతే ఏదైనా చెడు గ్రహాలతో చూడబడుతున్నాడు అని అంటే మాత్రం ఫిజికల్గా డ్యామేజ్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. తలకి సంబంధించిన కదా ఫస్ట్ హౌస్ అంటే తలకి సంబంధించిన ప్రాబ్లమ్స్, తలలో నర్వ్స్ కావచ్చు, తల హెడేక్ కావచ్చు, సో బర్నింగ్ సెన్సేషన్ కావచ్చు తలలో ఎప్పుడు కూడా, ఇది కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాలపురుషుడి చక్రంలో మేషరాశి అనేది కుజుడికి సంబంధించింది కదా. మనం ఇప్పుడు రాహు ప్రథమ భావంలో ఉంటే మేషరాశిలో రాహు ఉండే వాళ్ళకి కూడా ఈ వర్తించే అవకాశాలు ఉంటాయి ఈ నేను చెప్పే ఫలితాలు. అందుకని మీరు ఏంటంటే ఈ హీట్ తగ్గించుకునేదానికి రోజు తలస్నానం చేయడం అనేది మంచిదే వాస్తవంగా చెప్పాలంటే. అంతకన్నా మంచిది ఏంటంటే గంగాజలంతో తలస్నానం చేయడం. సో గంగాజలాన్ని డైరెక్ట్గా గురువుకి రిప్రజెంటేషన్గా తీసుకున్నారు గురుగ్రహానికి. సో అందువల్ల మీకు రాహుని కంట్రోల్ చేసేది గురువే కాబట్టి డెఫినెట్గా మీకు ఒకటి నాలెడ్జ్ అన్నా బాగుండాలి. తెల్లవారు నిద్రలేయడం అనుకోండి, గురువు బుధువులు మీకు ఖచ్చితంగా దిగ్బలం చెందుతారు తెల్లవారు ముహూర్తంలో. అప్పుడు మీ యొక్క రాహుని నెగిటివ్ నుంచి కొంచెం పాజిటివ్ వైపుకి మార్చగలిగే అవకాశాలు ఉంటాయి. మీ అబ్జర్వేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. అందుకనే వీళ్ళు రాహు ప్రథమ భావంలో ఉండేవాళ్ళు డెఫినెట్గా ఎర్లీ మార్నింగ్ లేస్తే మాత్రం మీకు ఆ టెన్షన్స్ అనేవి తగ్గుతాయి.
అందులో వీళ్ళకున్న శక్తి ఎక్కువగా కాబట్టి బాగా ఎక్కువ కాబట్టి వీళ్ళకి తక్కువ నిద్రపోయినా కూడా సరిపోయిందనే ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. అది కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే కుజుడి ఇంట్లో కదా ఉంటున్నారు జనరల్గా. ప్రథమ హౌస్ అంటే మనకి కుజుడి యొక్క ఇంప్లికేషన్స్ వస్తాయి కదా. వీళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో గవర్నమెంట్కి అపోజిషన్గా ఒక ఉద్యమం చేపట్టడం లేదు, ఎక్కడ ఉన్నా సరే ఏ టీంలో ఉన్నా సరే వీడు కొంచెం రెవల్యూషనరీ థాట్స్ కలిగి ఉండడం. సో దానివల్ల వీడు ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలగడం. సో ఈ రాహు యొక్క లక్షణంగా మనం భావించవచ్చు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్కి అపోజిషన్గా పోయేవాళ్ళు చాలామంది ఉన్న గవర్నమెంట్ని క్వశ్చన్ చేయగలిగే తెలివితేటలు ఎవరికి ఉంటాయి? ఎక్కువ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి ఉంటాయి. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్ మొత్తం చదివేసి దీంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అని తెలుసుకోగల వ్యక్తి రాహు అవుతాడు. సో క్వశ్చన్ చేయగలడు ఎవరంటే రాహువే. సో అందుకని రాహువులో ఉన్న ఈ తెలివితేటల్ని బాగా వాడుకునే వ్యక్తులు ఎవరెవరు ఉంటారంటే మామూలు మనకు పబ్లిక్లో తెలిసింది పొలిటికల్ వింగ్లో ఉండేవాళ్ళు, మూవీ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు, భ్రమని కల్పించగలిగే శక్తి. నేను ఇప్పుడు కెమెరామెన్స్ ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని బ్రహ్మాండంగా అందంగా ఎలాగున్నా రీల్గా బాగా అందంగా చూపించగలరు. సో కెమెరాస్, ఈ కెమెరా వర్క్ రిలేటెడ్, తర్వాత ఈ రాహుకి అతినీల లోహిత కిరణాలు, జనరల్గా వెబ్జిఆర్ అని మనకి వేవ్ లెంత్ ఉంటుంది కదా, ఈ వెబ్జిఆర్లో వైలెట్ కలర్ కన్నా ఎక్కువగా వేవ్ లెంత్ ఉండేది మనం గుర్తించలేము. సో మన కళ్ళు చూడలేవు కాబట్టి డెఫినెట్గా దాన్ని చూడగలిగే ఒక కెపాసిటీ ఉండే కొన్ని జంతువులు ఉన్నాయి. అవి పిల్లి అవ్వచ్చు. కేతు కన్నా తక్కువ ఉన్న వేవ్ లెంత్ ఉన్న వాటిని చూడగలిగేది ఇది కుక్కలకు ఉంది. సో ఆ ఫ్రీక్వెన్సీ, లోయర్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ కాదు వేవ్ లెంత్ అంటారు, వేవ్ లెంత్ని ఖచ్చితంగా రికగ్నైజ్ చేయగలిగేది జంతువులు కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు కుక్కలు బాగా కొన్ని మిద్దెల సైజు చూసి అరుస్తుంటాయి. జనరల్గా వాటికి కనిపిస్తుంటాయి, మనకు కనపడదు, మన కంటికి కనపడే అవకాశం లేదు వేవ్ లెంత్. అందుకని ఈ రాహుకేతువుల్ని ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఎక్కువగా అల్ట్రావైలెట్ రేస్ పెట్టి ట్రీట్మెంట్ చేసేది, క్యాన్సరస్ డిసీజెస్ని తగ్గించేయడమే, ఇవన్నీ రాహుకి సంబంధించినవే. సో రాహు ప్రథమ హౌస్లో ఉండి కుజుడితో కలిసి ఉన్నాడు, లేకపోతే ఇంకేదన్నా నెగిటివ్ ప్లానెట్స్ 2-3 చూసాయి అనే పాయింట్ వచ్చినప్పుడు కొంచెం డిసీజెస్ అనేవి ఈ అల్ట్రావైలెట్ రేస్ ద్వారా హీల్ అయ్యే డిసీజెస్ వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదనండి వీళ్ళు అల్ట్రావైలెట్ కలర్ని అంటే ఎక్కువగా ఉన్న రూమ్లో కూర్చోబెట్టి కొంతమంది ఆ రేస్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎంజాయ్ అంటే ఇన్ ద మీన్స్ హీలింగ్ కోసం. సో అట్లా కూడా ఇది జరుగుతుంది. సో మీకు ఫస్ట్ హౌస్లో ఉంటే ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ 7th హౌస్లో ఉన్న కేతు గురించి విడిగా చెప్పచ్చు. బట్ ఎప్పుడైనా మీకు ప్రాబ్లం అనిపించినప్పుడల్లా 7th హౌస్ వైపు చూస్తుంటుంది ఎవరు? రాహు. 7th హౌస్ అంటే మేకింగ్ రిలేషన్షిప్స్. మీకు ఆల్రెడీ మీరు పోయిన జన్మలో దాంట్లో ఎక్స్పర్టైజ్ అయినందువల్ల ఈ జన్మలో మీరు ఈజీగా ఫ్రెండ్షిప్స్ అనేవి చేయగలరు, ఆటోమేటిక్గా చాలామందితో బాండింగ్ ఏర్పరచుకోగలరు. కానీ ఇంట్రెస్ట్ లేకుండానే ఉంటుంది. అది మీ అవసరానికి మీకు తగ్గట్టు ఆ టైంలో బాగా హెవీ బర్డన్గా మైండ్లో ఫీల్ అయినప్పుడు మంచి రిలేషన్షిప్ పెంచుకోవడం, మళ్ళీ దాన్ని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఎనర్జైజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు సొసైటీలో గుర్తింపు కోసం తమరపడ్డం ఉంటాయి. అందుకని చాలామంది కేతు సప్తమంలో ఉన్నప్పుడు డెఫినెట్గా వీళ్ళు భార్యని యొక్క హెల్త్ విషయంలో పెద్దగా పట్టించుకోరు, ఆమె ఎలా ఉందనేది పెద్దగా చూడరండి, నిర్లిప్త ధోరణి ప్రదర్శిస్తుంటారు అంటారు. ఎందుకంటే వీళ్ళకి పెళ్ళైన తర్వాతే చాలామందికి మళ్ళీ గుర్తింపు వచ్చిన అవకాశాలు ఉంటాయి, దాన్ని ఎనర్జీని రైజ్ చేసినందువల్ల కేతుని. అంటే పెళ్లి చేసుకుంటే సప్తమ భావం యాక్టివేట్ అవుతుంది, సప్తమంలో కేతు ఉన్నాడు. కేతు అంటే ఏంటి? జెండా కూడా చూపిస్తారు. సో అందువల్ల ఏంటంటే ఈ జెండాని ఖచ్చితంగా మళ్ళీ సొసైటీలో ఒక పైకి ఎగరేసే ఒక తత్వం అనేది మీకు పెళ్ళైన తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొంతనాళ్ళు కొద్ది రోజులేమో బాగుంటారు, కొద్ది రోజులేమో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట ఇతని యొక్క మెంటాలిటీ భార్య పట్ల కానీ, ఎవరితోనైనా రిలేషన్షిప్స్లో కానీ, పార్ట్నర్షిప్స్లో కానీ, బిజినెస్ పార్ట్నర్స్లో కానీ. అందువల్ల కొంతమంది ఏంటంటే వీళ్ళని అంతగా నమ్మే పరిస్థితి ఉండదన్నమాట. సో ఎక్కువ కాలం వీళ్ళతో పార్ట్నర్షిప్ మనం సాగించలేమని చాలామంది విడిపోతుంటారు. వీళ్ళు పెద్ద పట్టించుకోరు, వాళ్ళ అవసరాలు వాళ్ళు కరెక్ట్గా తీరేదాకా బాగానే ఉంటారు, మంచి డిప్లొమాటిక్ వేలో బిహేవ్ చేస్తారు. అందుకే దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ఏ పొలిటీషియన్ ప్లానెట్. సో అందుకనే ఒక చెరిష్మాటిక్ ఒక పర్సనాలిటీ చూడంగానే ఒక రకంగా ఏదో ఇతనిలో ఏదో ఉంది అనుకునేటట్టు, బట్ ఈజ్ నాట్ లైక్ దట్ అనమాట. అతనితో మాట్లాడిన తర్వాత, అతనితో కొంత జర్నీ చేసిన తర్వాత ఇతని మనం అనుకున్న విధానంగా లేడు అనే పాయింట్ అయితే 100% మీరు రికగ్నైజ్ చేయగలరు.
సో ఆల్వేస్ వేరే మాస్క్ అనమాట. కొంత ఒక రాహు ఎలాగైతే మన స్వరభానుడు దేవతల రూపంలో ఎలాగైతే వచ్చి కూర్చొని అమృతం తాగాడో, వీళ్ళు కూడా ఒక రకమైన మాస్క్ అనేది ఎప్పుడు కూడా సొసైటీకి కనిపించే ఒక మాస్క్లో ఉంటారు. అండర్గా చూస్తే అది వాళ్ళ మనస్తత్వం అంతా వేరుగా ఉంటుంది. సో ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. బట్ అది ఇవన్నీ మనం పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే అండి, ఏదైనా ఒక విషయం మనం మాట్లాడేటప్పుడు ఇతను నేను చెప్పాను, లేదండి నేను చాలా సిన్సియర్గా ఉంటాను, మీరు చెప్పేది తప్పు అని అంటే డెఫినెట్గా మీకు వేరే గ్రహం యొక్క ఆస్పెక్ట్ ఉంటుంది. ఆ గ్రహం యొక్క ఆస్పెక్ట్ ఉన్నప్పుడు ఆ ఫలితాలు అనేవి మారిపోతుంటాయి. కాబట్టి ఇవి వేగ్గా తీసుకోకూడదు మనం. కాబట్టి ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా రాహు లగ్నంలో ఉన్నాడు అని అంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఈ యొక్క అంశాలు రూల్ చేస్తాయి. ఒకటి మోసం, భ్రమ, దాహం, అధికార దాహం, గుర్తింపు. అధికార దాహం అన్నా కూడా గుర్తింపు అన్న ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలన్న తపన, ఇవి ఎప్పుడు కూడా ఉండనే ఉంటాయి. అంటే మూవీసు, పాలిటిక్సు, తర్వాత ఫారిన్ కంట్రీసు, తర్వాత మీకు ఫారిన్ కంట్రీసు, లేటెస్ట్ టెక్నాలజీసు, సో ఆ టైప్ ఆఫ్ మొత్తం. ఇప్పుడు కార్లు చూస్తారనుకోండి, ఎస్యూవీ కార్స్ బాగా హై గ్రాండెడ్లో ఉండేవి. సో ఏది చూసినా కూడా దాంట్లో ఒక ఎక్సెప్షనల్ క్వాలిటీ ఉండాలని, తమకంటూ ఒక గుర్తింపు ఉండాలనేది ప్రతిదీ. వాళ్ళు ఇల్లు కట్టించుకున్నా అట్లా కట్టించుకుందామని, ఒక డిఫరెంట్గా ఉండాలని కోరుకునే వ్యక్తులు ఉంటారు. సో ఇట్లా ప్రతి దాంట్లో ఒక సొసైటీ నామ్స్కి విరుద్ధంగా రెవల్యూషనరీ ఐడియాస్ కలిగిన వ్యక్తులు ప్రథమ భావంలో ఉండే వ్యక్తులే రాహు. సో వీళ్ళకి మెయిన్ రెమెడీ ఏంటంటే అండి, జనరల్గా రాహు నెగిటివ్ ఫలితాలు ఇవ్వకుండా ఉండాలి అని అంటే మెడిటేషన్. అంటే మీకు సప్తమంలో ఉన్న కేతు వైపుకి వెళ్ళాలి. అంటే ఖచ్చితంగా కేతు ఏంటి, ఏ విధంగా యాక్టివేట్ అవుతాడు అని అంటే, యూ షుడ్ బి కేరింగ్ అబౌట్ యువర్ వైఫ్ హెల్త్ అని బాగా కట్టించుకోవాలి. తర్వాత మీరు రిలేషన్షిప్స్లో కరెక్ట్గా మీరు కొంత ఉదార స్వభావంతో ఉండాలి. మీరుగా ఐడెంటిఫైడ్ అయిపోయి మిగతా వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం వల్ల ఖచ్చితంగా జీవితంలో మోసాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది కార్మిక్ బ్యాక్లాగ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నందువల్ల మంచిదే. తర్వాత మీరు ఎప్పుడైనా తోటలో కాళ్ళు అంటే జస్ట్ వాకింగ్ అనేది విత్ బేర్ ఫుట్ అనేది చేయడం మంచిది. తర్వాత గంగాజలంతో స్నానం చేయడం, అంటే నీళ్ళు తెప్పించుకొని మీరు డైలీ కొంత వాటర్లో కలుపుకొని తలస్నానం చేయడం మంచిది. అప్పుడప్పుడు మీరు హెడ్ మసాజ్లు, అంటే కొంచెం బాగా కూలే మసాజ్లు ఏవైతే ఉంటాయో అవి చేయించుకోవడం కూడా మంచిదే. సో వయసులో ఉన్న వాళ్ళైతే శీర్షాసనం చేయడం ఇంకా మంచిది. తర్వాత ఈ యొక్క రాహుని ఇంకా మనం నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో చూస్తే మాత్రం వీళ్ళు డెఫినెట్గా సొసైటీలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే వాళ్ళు అవుతారు. వీళ్ళ కుటుంబంలో వీళ్ళు స్పెషల్ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇవి మనం చెప్పుకోవచ్చు డెఫినెట్గా. సో తలకాయ కొంచెం పెద్దదిగా ఉండొచ్చు చూసేదానికి. కొంతమందికి చూశాను నేను, మా నార్మల్ కన్నా కొంచెం బాడీలో తల మాత్రం కొంచెం పెద్దదిగా ఉండేవాళ్ళు చూశాను. సో ఒక ఎమ్మెల్యేని చూశాను. సో పొలిటీషియన్స్ చాలామందిని చూశాను. సో ఎంఎన్సీ కంపెనీలతో జాబ్ చేసేవాళ్ళు రాహు ఇన్ఫ్లుయెన్స్లు ఉంటారు డెఫినెట్గా. అయితే దానికి బుధుడు కూడా యాక్టివేట్ అయి ఉంటాడు. సో ఇట్లా రాహువు బాగా మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే ప్రథమ భావంలో ఉండి డెఫినెట్గా ఉన్న రాశి అధిపతి బలంగా ఉండాలి, నక్షత్రాధిపతి బలంగా ఉండాలి. లేదా ఈ రాహుని గురువు చూస్తుండాలి. ఆ ఎగ్జాగరేషన్కి పోకుండా కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉంటుంది. సో ఇదండి రాహు ప్రథమ భావంలో ఉంటే ఇచ్చే ఫలితాలు. సో నెక్స్ట్ సెకండ్ వీడియోలో మనం రాహు రెండవ భావంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడనేది మనం మాట్లాడుకుందాం. నమస్కారం అండి, మీ రాజేష్.